అండి. ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు దోసకాయ పచ్చడి చేస్తున్నానండి. 10 మినిట్స్‌లో అయిపోద్ది. త్వరగా అయిపోద్ది. ఏంటి 10 మినిట్స్‌లో అయిపోతది, టేస్ట్ ఉండదేమో అనుకున్నారు. టేస్ట్ అయితే ఆసమ్ ఉంటదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక నేనైతే కళాయి పెట్టేసుకొని శనగిత్తలు ఏంచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక మిర్చి కూడా ఏంచేసుకొని కొంచెం నూనె వేసుకొని ఏంచేసుకొని ఇక ఈ లోపల దోసకాయ చెక్కు తీసి సన్నగా ముక్కలు కట్ చేసేసుకున్నాను. ఈ లోపలనే పచ్చిమిర్చి వేగి చల్లారిపోతది. ఇక నేనైతే మిర్చి, ఇక శనగిత్తలు, వెల్లుల్లి, కొంచెం చింతపండు, ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి. దోసకాయ అయితే గట్టిగా ఉండాలండి. మెత్తగా ఉంటే టేస్ట్ బాగోదు. ఇక పట్టేసుకొని ఈ లోపలనే దాంట్లోనే కొంచెం దోసకాయ ముక్కలు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టేసుకొని ఇక ముక్కలకి బాగా కారం పట్టేటట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని పోపు వేసేసుకోవటమేనండి. పోపులో ఇక తాలింపు గింజలు వేసేసుకొని ఇక పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు ఇవి వేసేసుకొని మనం కలుపుకున్న దోసకాయ పచ్చడి మొత్తం అందులో వేసేస్తే ఇక చూడండి వేడి వేడి అన్నంలో తింటే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.